ఈ కథకి ఎన్ని అడ్డాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగడాలుండవు, ఆపడాలుండవు. ఈ కథను ముఖ్యంగా మన వాళ్ళు చూస్తున్నారు. మన రిలేటివ్స్, బంధువులు, బంధుమిత్రులు ఎవరైనా సరే ఏమైనా అనుకోండి, కానీ నేను మాత్రం కథని ఆ కంటెంట్తోనే తీసుకెళ్తా. ఇప్పుడు ప్రేక్షకులను, లిజనర్స్ని మీరేమైనా ఇది వినే స్టోరీ కాబట్టి లిజనర్స్ దయచేసి వినండి. ఇది మిమ్మల్ని కొత్త లోకంలోకి తీసుకువెళ్ళడమే నా ఉద్దేశం, ఇంకేం లేదు. ఈ ఎక్స్పీరియన్స్ని ఒకసారి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఈ కథ నేను చేద్దాం అనుకుంటున్నా. దయచేసి మీరు దీన్ని బాగా ఆదరించండి. నిన్న మన పేజ్ అని చెప్పాను కదా, అది మన ఇన్స్టాగ్రామ్ పేజ్, దాన్ని కూడా ఫాలో చేయండి దయచేసి. అందులో కూడా ఆడియో స్టోరీస్ వస్తాయి, చూసి బాగా ఆదరించండి, బాగా వినండి కథల్ని. లెట్స్ గో అవర్ వీడియోస్. మనల్ని ఆపేవారెవరు ఉండరు, ఆగడాలుండవు, దూసుకెళ్ళడాలు లేవు, పరిగెత్తడాలే. నేల మీద కాదు, గాల్లోనే చూసేయండి. రేపొచ్చే ఈ కథని ప్రతి ఒక్కరూ వినండి. వీడియోస్ మాత్రమే చూసే వాళ్ళకి ఒక విన్నపం, వీడియోస్ వస్తాయి, మీరు బాధపడకండి. మునుపట్లాగే మన కంటెంట్ వీడియోస్ వస్తాయి, బాధపడకండి. కొద్ది రోజులు ఆడియో స్టోరీస్ని, వీడియోస్ని మేము ముందుకు రెండింటినీ తీసుకొని వస్తాం. మేము వాళ్ళలాగా అంతా టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ ఏం కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛానల్ని పెట్టడానికి అందరిలాగా కాదు. మేమేదో మాకు వచ్చిన దాంతో సర్దుకెళ్ళిపోతున్నాం. దయచేసి ఆదరించండి. ఇప్పుడు ఆగడాలు, ఆపడాలు, అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే ఈ కథని ఆపడాలుండవు. మిమ్మల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తా, అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తా. కొత్త ప్రపంచం, ఇది కొత్త ప్రపంచం. ఇంకొక విషయం, ఈ కథని టీచర్లైనా చూడండి, ఇంకెవరైనా చూడండి, నాకు అదంతా సంబంధం లేదు. ఎవరు చూసినా నాకేం కాదు, అది నేను అనుకుంటున్నా. దయచేసి మీరు ఎవరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ నాకు ఇప్పుడుండే పరిస్థితుల్లో నాకు నా వ్యూస్ ముఖ్యం. నేను చాలా పడిపోయినా ఇప్పుడు యూట్యూబ్లో, అందుకనే చాలా పడిపోయినానని కాదు, కానీ ఏదో నాకు ఎక్స్పీరియన్స్ని జనాలకి ఒకసారి పంచిపెడతామని నా ఉద్దేశం, అంతే. మీరు ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, అంతే. ఇప్పుడు మనకి కథ ముఖ్యం. నేను ఇప్పుడు యూట్యూబ్లో పడిపోయినానని కాదు, కానీ పడిపోయినా అని అనుకోవచ్చు. కానీ కొంచెం బాగా ఆలోచించండి. ఒక లోకం, మీరెప్పుడు ఎన్నడూ చూడని ఈ లోకంలోకి మీరందరూ ఆహ్వానితులే. దయచేసి రండి. ఇది నాకు ఛాలెంజ్ మాత్రమే. ఛాలెంజ్ కూడా మీరు అనుకున్నట్టే ఛాలెంజ్. కొంతమంది సబ్స్క్రైబర్స్ నేను పెంచి చూపిస్తున్నారు. నాకు సబ్స్క్రైబర్స్ మీ ఆదరణ. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపు వచ్చే కథని మీరందరూ చూసేయండి. లిజనర్స్, లెట్స్ రెడీ. అన్నట్టు మీకు ఆ కొత్త ప్రపంచం శాంపుల్ ఎలా ఉంటుందో చూపించమంటారా? దాని పేరు రివీల్ చేయలేదు కదా. కథ పేరు కాదు బాబు, కొత్త ప్రపంచం పేరు ఎలా ఉంటుందో చూపించాలనా? ఎలా ఉంటుందో చూపించనా? చూపిస్తా. దాని పేరు యానిమల్ వరల్డ్. కమింగ్ టు యానిమల్ వరల్డ్. ఓకే, కమాన్ గాయ్స్.